పనస రాగి లడ్డుకు కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అరకప్పు, పండిన పనసలు ఒక కప్పు, కొబ్బరి తురుము పావు కప్పు, ఖర్జూరం ఒక కప్పు, నెయ్యి 2 చెంచాలు. ఓకేండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. మనకి ఈ సీజన్లో పనస పండు బాగా దొరుకుతుంది. ఇది చాలా చాలా న్యూట్రిషియస్, ఎస్పెషలీ మనకి ఎనిమిక్ ప్రాబ్లంకి, అదేవిధంగా మన స్కిన్ గ్లో అవ్వటానికి, మన బాడీకి ప్రాపర్ కాల్షియం అంటే అబ్జర్వ్ అవటానికి ఈ పనస చెట్టు అంటే ఎనిమిక్ రక్తహీనతకి, ఎనిమిక్ అంటే అదేవిధంగా మన కాల్షియం, ప్రాపర్ కాల్షియానికి, అమౌంట్ ఆఫ్ కాల్షియానికి, అదేవిధంగా మన స్కిన్కి, అదేవిధంగా ఇమ్యూనిటీకి ఇది చాలా చాలా బలవర్ధకమైన ఫ్రూట్ అన్నమాట. దీని అన్ని రకాలుగా దీనికి పచ్చిగా ఉన్నప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు, ఇట్లా పండినప్పుడు కూడా మన స్వీట్స్, పాయసం లాగా అలానే చేసుకోవచ్చు. అదేవిధంగా దీని గింజలతో కూడా మనం కూర కానీ, అదేవిధంగా రైస్ వెరైటీస్, ఫ్రై అలా అన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. వెరీ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. దీని గింజలు అయితే ఎక్సలెంట్ ప్రోటీన్ బేస్ అనమాట. ఇది మిల్లెట్ కాంబినేషన్లో తీసుకుంటే మనకి చక్కగా మనకి శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అన్నీ అందుతాయి. ఈ సీజన్లో మనకు దొరికినప్పుడు ఖచ్చితంగా దీన్ని వాడటం చాలా చాలా మంచిది. మనం కొంచెం నెయ్యి తీసుకుని వేడి చేసుకుంటున్నాం. ఆ నెయ్యిలో దీన్ని బాగా మనకి ఇక్కడ రాగి పిండి, రాగి ఇల్స్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం. ఈ కాంబినేషన్తో లడ్డు లాగా, హల్వా లాగా మనకి ఎలాగా ఉంటే అలా తీసుకోవచ్చు అన్నమాట. పెరిగే పిల్లలకి వాళ్ళందరికీ కూడా చాలా బలవర్ధకమైన అంటే దీంతో అలాగే ఫ్రూట్లా తీసుకుంటాం. అప్పుడప్పుడు మనం ఈ విధంగా దీన్ని నేతిలో బాగా మగ్గేదాకా పెడతాం. ఈ లోపల దీన్ని ఇంకో మూకుడు తీసుకొని కొంచెం నెయ్యి వేసి రాగి పిండిని వేపుకొని మామూలుగా మనకి దీంట్లో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది. కాకపోతే కొంచెం మనం దాన్ని ఏం చేద్దాం అంటే ఖర్జూరం, డేట్స్ కూడా వేస్తాం. మధ్య మధ్య బాగా మెత్తగా అయిందాక మగ్గబెట్టుకున్నాం. పనస అండ్ ఈ ఖర్జూరం, ఇట్స్ ఆల్సో వెరీ రిచ్ ఇన్ మినరల్ బేస్డ్ లడ్డు. ఇది అంటే ఖర్జూరం కూడా వెరీ రిచ్ ఫర్ ఐరన్, మన ఎనిమిక్ ప్రాబ్లమ్స్కి. ఇది బోన్ స్ట్రెంగ్త్కి, అట్ ద సేమ్ టైం మన రక్తహీనతకి ఇది వెరీ రిచ్ లడ్డు, అట్ ద సేమ్ టైం మంచి ప్రోటీన్ లడ్డు కూడా. కాబట్టి ఇది పిల్లలకి, ఎదిగే పిల్లలకి రెగ్యులర్గా మనం చేసి పెడితే, అంటే ఎస్పెషల్లీ ఈ సీజన్లో మనకు దొరికినప్పుడు చేసి పెట్టుకుంటే మంచిది. మామూలు టైంలో ఖర్జూరం వేసుకోవచ్చు, ఈ సీజన్లో మనం
ఈ పిండిని కొంచెం ద్వారగా అంటే మనకి ఆ పచ్చి స్మెల్ పోయి ఒక అరోమాటిక్ వచ్చిన దాకా మనం వేపుకున్నాం. చాలా సింపుల్ అండి, ఇది చాలా సింపుల్, చాలా న్యూట్రిషియస్ ఫుడ్. ఓకే, దీంట్లో అన్నీ న్యాచురల్ ప్లాంట్ బేస్డే, మిల్లెట్ ప్లాంట్ బేస్డే అండ్ పనస ప్లాంట్ బేస్డే, ఖర్జూరం ప్లాంట్ బేస్డే అండ్ కొబ్బరి ప్లాంట్ బేస్డే, అన్నీ ప్లాంట్ బేస్డ్. ఇది ఆల్మోస్ట్ దోరగా మనకి రాగి బదులు జొన్నపిండి, రాజ్యపిండి, గొర్రపిండి, ఊదపిండి అన్నీ. రాగిలో మనకి వెరీ రిచ్ ఇన్ కాల్షియం ఉంటుంది యాక్చువల్గా. అంటే ఒక 100 grams రాగిలో 340 milligrams ఉంటుంది. అదే దాన్ని స్ప్రౌట్ చేస్తే 900 milligrams దాకా అవుతుంది. అంటే వెరీ రిచ్. రెగ్యులర్గా మనకి పిల్లలకి మాల్ట్ లాగా లేకపోతే ఖచ్చితంగా స్ప్రౌట్ చేయాలండి. అంటే నానబెట్టి 12 గంటలు 24 hours మూట కడితే అప్పుడు మొలకేస్తాయి. అప్పుడు ఎండబెట్టి దాన్ని వేపి మాల్ట్ లాగా చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. పిల్లలకి రెగ్యులర్గా అలాంటివి ఇవ్వటం వల్ల చాలా చాలా మంచిది. ఈ పిండి కూడా వేగిపోయింది, దీన్ని కూడా ఆపేస్తాం. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని కూడా అయిపోయింది. ఇప్పుడు దీనికి కొబ్బరి యాడ్ చేసుకుందాం కొంచెం. అండ్ ఈ ఖర్జూరం ఉంది కదా, ఈ ఖర్జూరాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఓకే, అలా అంత ఖర్జూరాన్ని అంతా కూడా దాంట్లో వేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత దీన్ని కలిపి కొంచెం మనం మిక్సీలో ఒక తిప్పామంటే జిగురు వచ్చేస్తుంది. అప్పుడు మనం లడ్డు కట్టేసుకోవచ్చు. కొంచెం ఒకటి చాలా ఈజీ లడ్డు ఇది అనమాట, ఏమి అంత కష్టం కాదు. మనకి ఎంత మెత్తగా చేసుకున్నామండి. మనం మగ్గబెట్టినటువంటి పనసపండ్లు, దాంతోపాటు ఖర్జూరం, కొబ్బరి కలిపి బాగా ద్వారగా వేపిన రాగి పిండి, కొంచెం ఇలాచీ పొడి వేసి అన్నీ చల్లారిన తర్వాత ఇట్లా ముద్దలాగా అంటే కొట్టేసుకున్నాము. ఈ పనసకాయలో ఉన్న కొంచెం ఆ ఒక జిగురు బైండింగ్నెస్, ఖర్జూరము ఇవన్నీ కలిపి మనకి జిగురు వచ్చేసి ఈజీగా లడ్డు కట్టుకోవచ్చు. ఇట్లా కూడా తినచ్చు. దీంట్లో కావచ్చు కొంచెం నువ్వుల పొడి కూడా కలుపుకోవచ్చు, చాలా మంచిది. ఇంకా ఎక్సలెంట్, అంటే ఇట్స్ వెరీ ఎక్సలెంట్ కాల్షియం రిచ్ ఫుడ్ అవుతుంది. కాల్షియం అండ్ ఐరన్ రెండింటికి. దీన్ని మనం లడ్డులాగా చేసి చాలా సింపుల్ అండి. మీకు స్వీట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు తగ్గట్టు ఖర్జూరంని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అట్లా. ఓకే, మనం చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఈ లడ్డు మనకి ఒక 2-3 days ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఖర్జూరం ఇది వేసాం కదా మనం. మీకు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ యొక్క దాన్ని కొంచెం బెల్లం వేసి, బెల్లం కూడా వేసేసి ఆ నేతిలో కొంచెం పాకం పట్టినట్టు చేసి అప్పుడు పంచదారలు వేసి అలా చేసుకుంటే ఒక 5-6 రోజులు ఉంటాయి. ఓకే అండి, ఎంతో కమ్మని పనస లాగే ఎంతో కమ్మని మరియు హెల్త్కి చాలా చాలా ముఖ్యంగా ఐరన్ అండ్ కాల్షియం రిచ్ అయినటువంటి
ఈ పనస రాగి లడ్డు తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. పనస రాగి లడ్డుకు కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, పండిన పనసలో 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఖర్జూరం 1 కప్పు, నెయ్యి 2 చెంచాలు. పనస రాగి లడ్డు తయారు చేసే విధానం: ముందుగా పాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని పనసలో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. మరొక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి రాగి పిండి దోరగా వేపుకోవాలి. తర్వాత ప్యాన్లో కొబ్బరి తురుము, ఖర్జూరాన్ని మిక్సీలో పట్టుకొని లడ్డూలాగా చుట్టుకొని కొబ్బరి తురుము అద్ది సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే పనస రాగి లడ్డు రెడీ.